హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అనదర్ సండే. ఎప్పుడు చేసుకునే ఐటమ్స్లో బిర్యానీ అందరి ఫేవరెట్. అది ఏ బిర్యానీ అయినా సరే, వెజ్, ఎగ్, చికెన్, మటన్, ప్రాన్, ఫిష్, ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ చేసి సండే ఒక మెమరబుల్ డేగా చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇంట్లో అందరూ ఉండే రోజు ఇదే. రెగ్యులర్ బిర్యానీ కాకుండా ఒక డిఫరెంట్ వేలో మనం చేసుకుందాం ఈరోజు. ఈ రెసిపీని మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అంటే అరబ్ కంట్రీస్లో ఎక్కువ చేస్తారు. నేను ఈరోజు ఇండియన్ ట్విస్ట్తో యమ్మీ బిర్యానీ చూపిస్తాను. దీన్ని అరబ్ కంట్రీస్లో మచ్బూస్ కానీ మండి అని కూడా అంటారు. సో ఈరోజు మనం కూడా ఒక స్పెషల్ రెసిపీ చేసి పట్టిపోతున్నాం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. సండే స్పెషల్ బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఆలస్యం లేకుండా పదండి. మరి ముందుగా ఒక మందంగా ఉండే పెద్ద బౌల్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి అందులో కావాల్సినంత ఆయిల్ వేసి అన్ని పులావ్ దినుసులు, తరిగిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసి వేయిద్దాం. అందులో కొద్దిగా హోమ్ మేడ్ కసూరి మేతి, కరివేపాకు కూడా వేసి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వేయించి కడిగి పెట్టుకున్న బిర్యానీ సైజ్ చికెన్ ముక్కలు అందులో వేద్దాం. ఒక ప్లేట్లో తగినంత కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా పౌడర్, బిర్యానీ మసాలా పొడి తీసుకొని అందులో వేసి బాగా మిక్స్ చేద్దాం. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి మూత పెడదాం ఒక 5 minutes. తర్వాత తగినంత ఉప్పు, పసుపు వేసి కలిపేసి మళ్ళీ మూత పెడదాం 75% చికెన్ ఉడికేంత వరకు. మూత తీసి అందులో టొమాటో ముక్కలు కూడా వేసి ఒక 10 minutes ఉడకనిద్దాం. ఇప్పుడు ఎసరుకు తగినంత నీళ్లు వేసి బాగా కలిపి ఉడికిపోయిన చికెన్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇక నానబెట్టిన బాస్మతి రైస్ని కూడా వేసేసి బాగా కలిపి ఉడికే లోపల పక్కకు తీసుకున్న చికెన్ ముక్కల్ని మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా లైట్గా క్రిస్పీగా ఫ్రై చేసి దగ్గర పడ్డ బిర్యానీని ఒకసారి కలిపి ఈ డీప్ ఫ్రైడ్ చికెన్ ముక్కల్ని రైస్ పైన పెట్టేసి మూత పెట్టి ఒక 10 minutes సెగ తీసుకొని ఇస్తే ఎంతో ఎమ్మీగా ఉండే మన ఇండియన్ ట్విస్ట్తో స్పెషల్ చికెన్ మండి రెడీ. ఇందులోకి టొమాటోస్తో చేసే డక్కూస్ అండ్ చిల్లీ గార్లిక్ చట్నీ మంచి కాంబినేషన్. ఈ సైడ్ డిషెస్ రెసిపీస్ నా ఛానల్లోనే ఉన్నాయండి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ట్రై చేయండి. ఈ రెసిపీస్ ఇంటిలిపాదికి నచ్చుతాయి. పిల్లలు వాహ్ వా అంటారు, పెద్దలు తింటుండగానే మళ్ళీ ఎప్పుడు చేస్తావు అంటారు. ట్రై చేస్తారు కదూ. మీకు నా రెసిపీస్ నచ్చినట్టయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా ఎన్నో టేస్టీ అండ్ డిఫరెంట్ రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి, చూడండి, ట్రై చేయండి. ఇక ఎప్పటిలాగే ఇవాల్టి ఇంకో కోట్ ఏంటంటే, ఎవ్రీ సైంట్ హ్యాస్ అ పాస్ట్ అండ్ ఎవ్రీ సిన్నర్ హ్యాస్ అ ఫ్యూచర్. ఇవాల్టికి ఇంతేనండి. ఇంకో టేస్టీ అండ్ డిఫరెంట్ రెసిపీతో మీ ముందుంటాను. మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ సండే. సీ యూ అగైన్.